మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది సిపి గట్, ఎప్పుడు వస్తుంది అని. ఎవ్రీ ఇయర్ ఓకేనా. మీకు ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళైనా, లేదంటే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అయినా కానీ, డిగ్రీ ఇప్పుడు ప్రజెంట్ 6th సెమ్లో ఉన్న వాళ్ళైనా కానీ, నేను చెప్పేది ఏంటంటే మన సిపి గట్ అనేది ఎప్పుడైనా లేట్ వస్తుంది ఓకేనా. ఫస్ట్ ఎడ్సెట్ తొందర అయిపోతుంది. ఎడ్సెట్ అంటే తెలుసు కదా, మనకి బీడీఏనికి రాస్తారు, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అది ఆల్రెడీ వచ్చింది, అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఐసెట్, ఈ ఐసెట్ కూడా ఈ ఎంబీఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు రాస్తారు ఎంట్రన్స్, అది కూడా వచ్చింది, అప్లికేషన్ నడుస్తున్నాయి. లా సెట్, ఈ లా సెట్ కూడా తొందరనే కంప్లీట్ అయిపోతుంది, తొందరనే వస్తుంది. కానీ ఏదైతే మన సిపి గెట్ ఉందో, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్, ఎంఏ కానీ ఎంకామ్ కానీ ఎంఎస్సి కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ, సో ఈ ఈ ఈ కోర్సెస్ చేయాలంటే ఈ సిపి గెట్ రాస్తాము. ఇందులో లేట్ అవుతుంది కొంచెం ప్రాసెస్. ఈ ఇయర్ కొంచెం మనోళ్ళు ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో కొంచెం తొందరగా రిలీజ్ చేయండి సిపి గెట్ కూడా. ఎవ్రీ ఇయర్ సిపి గెట్ లేట్ రిలీజ్ చేస్తే లేట్ అడ్మిషన్స్ అవుతున్నాయి. సో ఫస్ట్ సెమ్ క్లాసెస్ అనేది ఇక తొందరగా కంప్లీట్ చేస్తున్నారు, అడ్మిషన్స్ లేట్ అవుతున్నాయి కాబట్టి తొందరగా కంప్లీట్ చేస్తున్నారు అని అన్నారు. మరి ఇక చూడాలి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ చూడండి, నేను 24ది చూపిస్తున్నా, 2024ది. సో 2024ది చూపిస్తే ఇప్పుడు 2025లో కూడా ఒక కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ మీకు యాక్యురేట్గా తెలుస్తుంది కదా లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగింది ప్రాసెస్ అనేది. సో లాస్ట్ ఇయర్ ప్రాసెస్ ఎట్లా జరిగిందో ఈ ఇయర్ కూడా అట్నే జరుగుతుంది, చేంజెస్ అనేది ఏముండదు. సో అది అన్నట్టు ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మనకి May 18 వచ్చింది. సో గుర్తుపెట్టుకుని మేలో నోటిఫికేషన్ వస్తుంది. అది మేలో ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము. లాస్ట్ ఇయర్ అయితే May 18కి వచ్చింది, మరి ఈ ఇయర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. May 18కి రిలీజ్ చేస్తారా, కొంచెం ముందు అవుతుందో కొంచెం లేట్ అవుతుందో అనేది చూడాలి. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 17/6, అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ మనకి అప్లికేషన్కే ఇస్తాడు. అప్లికేషన్ చేసుకోనీకే 1 మంత్ టైం ఇస్తాడు, ఆల్మోస్ట్ 1 మంత్, 28 days 29 days. సో మనం దానికి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు. ఇంకేంది 36 ఇక్కడ చూడండి, లేట్ ఫీ తోటి June 30 వరకు లాస్ట్ డేట్ పెట్టిండు. June 30 వరకు అప్లై చేసుకోవచ్చు విత్ లేట్ ఫీ. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ టెంటేటివ్లీ 5th July నుంచి స్టార్ట్ అయిన ఎగ్జామ్స్. అందరికీ ఒకటే రోజు ఎగ్జామ్ ఉండదు, రోజుకి 3 షిఫ్ట్లు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి పెడతారు, ఒక 10 days అట్లా జరుగుతుంది, ఒక 10 to 12 days అట్లా జరుగుతుంది ఎగ్జామ్స్. ఒక 1 week 10 days అట్లా పెడతారు. సో మీకు ఏదో ఒక రోజు వస్తుంది అన్నట్టు. ఇక్కడ July 5th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. July 5th, July 6th, July 7th, July 8th, July 9th అట్లా ఎగ్జామ్స్ జరిగినాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్టు అట్లా పెడతారు అన్నట్టు. ఒక రోజు ఒక 2 సబ్జెక్టులు కానీ 3 సబ్జెక్టులు కానీ అట్లా పెడతారు, ఒక్కొక్క పూటకి ఒక్కొక్క సబ్జెక్టు. అట్లా మనకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో అన్ని సబ్జెక్ట్స్ ఒకటే రోజు పెట్టరాదు అన్నట్టు. అందుకే July 5th అంటే July 5th నుంచి 5th, 6th, 7th, 8th, 9th, 10th అట్లా పెడతారు. సో ఒక్కరోజు కొన్ని సబ్జెక్టులు, ఒక్కరోజు కొన్ని సబ్జెక్టులు, ఒక్కరోజు కొన్ని సబ్జెక్టులు పెడతారు. ఇప్పుడు ఉంటాయి కదా మనకి ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ, ఎంఏ జాగ్రఫీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్. సో ఇట్లా ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, సో ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, ఎంకామ్, ఇవన్నీ కలిపి ఎంఎస్డబ్ల్యూ ఇవన్నీ కలిపి పెడతారు అన్నట్టు. ఒక్కొక్క రోజు 3 కానీ 2 కానీ అట్లా పెట్టి, సో అట్లా ఒక 1 week 10 days ఎగ్జామ్స్ పెడతారు. సో మనకి ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనుకుంటే చూసుకుంటే, నేను ఆల్రెడీ ఇక చెప్పిన కదా, మనకి ఇప్పుడే వస్తే మేలో వస్తుంది నోటిఫికేషన్. నెక్స్ట్ మంత్ జూలైలో ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఫర్ అడ్మిషన్ ఇంటూ పీజీ అండ్ పీజీ డిప్లొమా అండ్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో ఇంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 years ఉంటుంది. ఇంటర్ వాళ్ళు ఇది రాసుకోవచ్చు సిపి గెట్. డిగ్రీ ప్లస్ పీజీ 2 కలిపి వేసుకోవచ్చు. సో ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అని ఉంటుంది, అంటే డిగ్రీ ప్లస్ పీజీ ఎంఏ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అని ఉంటుంది. డిగ్రీ బీబీఏ ప్లస్ మళ్ళీ పీజీలో ఎంబీఏ అన్నట్టు, 5 సంవత్సరాలు అన్నట్టు. ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ సంథింగ్ ఏదో ఉంది. అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంకా ఒక 4-5 కోర్సెస్ ఉన్నాయి. నేను కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ వీడియో లాస్ట్ చేసిన, అందులో డిస్కషన్ చేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే, నోటిఫికేషన్ మేలో అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మనకి లాంచ్ చేస్తారు. మీరు వెబ్సైట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక చూసుకోవచ్చు. అందులో మనకి క్లారిటీగా కోర్సెస్ ఏంది, ఎలిజిబిలిటీ ఏంది, సిలబస్ ఏంది అనేది మొత్తం అందులో ఉంటాయి. సో అది అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత మనకు ఒక 1 month 1.5 month టైం ఉంటుంది ఎగ్జామ్కి. సో మంచిగా ప్రిపేర్ కావచ్చు. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా పర్లేదు. మీరు ఒకవేళ వెయిట్ చేస్తా అంటే 6th semester అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ఏం కాదు, అప్పటి వరకన్నా మీరు మంచిగా చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 month అనేది ఫుల్ టైం మంచిగా ప్రిపేర్ అయితే
మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది. డిగ్రీ ఎక్కడ చేసినాం అనేది అన్ఇంపార్టెంట్. పీజీ మంచి మంచి క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ మంచి మంచి మెయిన్ క్యాంపస్లో చేసేటట్టు ట్రై చేసుకోండి. సో నోటిఫికేషన్స్ అయితే మేలో వస్తుంది, జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు డిగ్రీ పాస్ కావాలి, 6th సెమ్ ఫోకస్ చేయాలి, మిగిలిన సప్లీస్ ఏమైనా అవి ఫోకస్ చేయాలి, డిగ్రీ క్లియర్ చేసుకోవాలి. అది ఫస్ట్ ప్రైమరీ థింగ్. అది క్లియర్ చేసుకునేటట్టు ఉన్న తర్వాతనే మీరు సిపి గేట్కి ప్రిపేర్ కావాలి. సో అది అన్నట్టు. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. క్యాంపస్ స్టూడెంట్ 2022 ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. యూ కెన్ ఫాలో మీ దేర్. ఏదైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే టెక్స్ట్ చేయాలంటే అక్కడ టెక్స్ట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా ఇందులోనే పెడతా. నోటిఫికేషన్ రిలీజ్ చేసినాక అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ పేజ్ అన్ని వీడియోస్ పెడతానే ఉంటా. ఓకే, మరి సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్.